రాత్రి పగలు 24 గంటలు 24 గంటలు 4 గంటలు బంద్ ఉంటుంది. నాకే తక్కిన 20 గంటలు అలా పరమాత్మని స్మరిస్తున్నారు. ఒకవేళ నీ దగ్గర పరమాత్మ తత్వమే ఉంటే మరి ఈ ఆలస్యము, ఈ తొందర, ఈ నాది, ఇది నీది ఎందుకు వస్తుంది? కర్మ అనే కాకుండా మనిషి ఆత్మీయత ఏర్పాటు చేసుకునేటందుకు ధర్మ విచక్షణ లేకుండా మన యొక్క ఇంగీత జ్ఞానంతో నాకు ఒకటి చెడలవాటు, ఏదైనా కార్యం అనుకుంటే ఇన్స్టెంట్గా చేయటం. దానివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళతో నాకు కూడా సమస్యనే. వారు కూడా ఆ రకంగా వెళ్ళాల్సిన అవసరం అవుతుంది. ముందుగా అనుకోవటం ఒకటి, చివరికి జరగటం ఒకటి. అలా జరిపించే దాంట్లోపల ఆ సాక్షాత్తు సంగమేశ్వరుడే సంకల్పించి ఉంటాడు. దాంట్లో మా భాగస్వామి లేదు. కాకపోతే నేను నిన్ననే చెప్పిన మా అక్కకు, అందరూ కూర్చుని ఉంటే మా అక్కకి ఏమదంటే 3 ఆడపిల్లలు, 1 కొడుకు, 2 అన్నదమ్ములు, మళ్ళీ అంతా ప్రేమ బైఫర్కేషన్ అయిపోతుంది. నాకు ఒక ఆమెనే అక్క, ఇంకొక ఆమె అక్క ఎవరు లేరు కదా. నాకు చెప్పడానికి నాకు కలుస్తుంది. నేను ఎంత ప్రేమ చేస్తున్నా ఆమె చేయాలన్న కండిషన్ మాత్రం లేదు. ఆమెకు ఉన్నదే అంతమంది, అందుకు బైఫర్కేషన్ 25-20 ఏదైనా జరిగిపోతుంది. అటువంటిది కాకుండా ఎవరు కూడా ఏది రాలేదు, ఎవరు ఏది తీసుకోపోరు. ఇది నేను మా బావగారి ముందు చెప్పడం చాలా మంచి పని కాదు. కాకపోతే నా మనోగతంలో ఉన్న విషయం, నా మనస్సులో ఉన్న విషయం, ఇక్కడ సిద్ధేశ్వర మందిరం ఉంది. సిద్ధేశ్వర మందిరానికి ఈశాన్యం లోపల శివరామ మహారాజ్ గారి సమాధిలోని పోట్లాడి వాళ్ళు దానికి రేకులని తీసుకుపోతుంటే మేము పోయిన తర్వాత అక్కడ ఏదో మంది వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే, సరే నేను ఒక మాట చెప్పిన, ఇది ఈశాన్యం లోపల బరువు ఉంది కదా, ఈ ప్రాపర్టీ వేరు ఆ ప్రాపర్టీ వేరు చేసేస్తే దీనికి ఈశాన్యం సంబంధం లేకుండా అయిపోతే గోడ పెట్టేస్తాం శివాలయానికి. దానికి వినలేదు. వాళ్ళన్నీ రేకులను తీసేసి పడేసి మీరు తీసుకుపోండి అన్నారు. అది శివ నిర్మాణం. మా పెద్దలే తీసుకోలేదు, మాకు అవసరం కూడా లేదు. మేము ఒకవేళ చేయాలనుకుంటే గ్రామానికి ఒక దేవాలయం, జహీరాబాద్ లోపల సిద్ధేశ్వర మందిరం, రామ్ తీరత్ లోపల పాండురంగేశ్వరి మందిరం, హర్దూర్ లోపల గణపతి మందిరం, హైదరాబాద్ లోపల రామ మందిరం. ఇంకా అరణ్యానికే పోవాలి. అయితే ఇవన్నీ చేస్తూ చేయడానికి అంత సమయం లేని పరిస్థితి. అందుకు కాబట్టి ఆ ఉన్న సమయం లోపలనే అందరితో కూడా, అందరూ జాతుల వాళ్ళు, నేను బ్రాహ్మడే కాకుండా నాకు వ్యవహారం కూడా ఉంది. నాకేందంటే నేను ఏ సంకల్పం చేసిన ధర్మ అర్థ కామ మోక్షం అంతర్గత మమ యజమానస్య అభీష్ట కామనా సిద్ధ్యర్థం. మా యజమాని యొక్క మనస్సు లోపల నాకిట్లా ఏదుంటే వాడాలి జరగదు, నాకేం చేసేది ఉందని. నేను అలా చేయటం వల్ల వ్యాపారం లోపల కూడా మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. అయినా కానీ వాడు శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు. అటువంటి బుద్ధిని ఏర్పాటు చేసుకుని ప్రేమాన్ని పెంపొందించుకొని, సరే ఈరోజు సమయం ఉంది, వీళ్ళంతా ఎప్పుడు అవసరం వస్తారు, వంట కొరకు వ్యక్తి, నీళ్ళ కొరకు వ్యక్తి, పని చేసేటందుకు కొరకు వ్యక్తి, అన్ని పనులకు అందరినీ మనం నిర్ణయించడం ముందుగానే జరిగింది. వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఎప్పుడో ఒకసారి వానికి ఒకరికి ఏదో టెలిఫోన్ వస్తుంది, నీకు పురుగు వచ్చిందయ్యా బాబు అని. అయితే ఈ బుద్ధులన్నీ ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్షాళన అయ్యేటందు కొరకు నేను అనుకుంటున్న చాంటింగ్ అవసరం. అవును, ఎంతో మంది ఏదో చెప్తున్నారు. ఇక్కడ నేను చెప్పిన ఈ జగన్నాథ్ దీక్షిత్ వాళ్ళ భార్య ఉంది, బాగా వినరా? జగన్నాథ్ దీక్షిత్ వాళ్ళ ఇక్కడ బిడ్డ ఉంది. ఆమె అడుగుతుంది, గంపుని ಇದೇನ್ ಸಂಕಲ್ಪ ಮಾಡಿದಿ, ನಿನ್ನ ರೊಕ್ಕ ಖರ್ಚು ಮಾಡಿ ಮಂದಿಗೆ ಯಾಕೆ ಮಾಡ್ತಿ, ಅದೇನ್ ಸಂಕಲ್ಪ ನನಗೆ ಹೇಳು. ಇನ್ನೇನು ಹೇಳ್ಬೇಕಾಕಿಗೆ, ಏನ್ ಸರ್ ಚಲೋ ಕೆಲಸ ಮಾಡ್ಲಿತ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ನೀನ್ ಚಲೋ ಮಾಡಿದಪ್ಪ ಅಂತ ಆಜೀಬಾದಿ ಪೌಜಿ ಕೊಟ್ಟೋಗ್ಬೇಕು. ಅದು ಯಾಕೆ ಮಾಡ್ಲಿತ್ತೀವಿ, ಅದು ಯಾಕೆ ಇಲ್ಲ ಅದ್ರ ದಶಿಂದ ಮನುಷ್ಯ ಎಂಟರ್ ಹಾಕೋದು అందుకొరకని
మనిషికి తానున్న స్థలం నుంచి కొంచెం ఎదగాలి, వయస్సు కూడా పెరుగుతుంది, మనిషి యొక్క ఆలోచన దృక్పథం మారాలి, వచ్చేదుందా తనకు తానే వస్తుంది, పోయేదుందా తనకు తానే వస్తుంది. అందుకొరకని ఇటువంటి కార్యాలు అందరి సహకారం ఉంటుంది. నేను ఇక్కడ నా పక్క పూజ కూర్చోడానికి రమ్మంటే ఒక్కడు ఏదో ముఖం పెట్టావు ఉత్తరాల పిలవకపోతే ఒకటి పిలిస్తే ఇంకోటి పిలవాలా పిలవాలి. నాకేమంటే మా పరివారం అంటే నేను తిరుగు కొడుకు, నా కొడుకులు, ఉమా, మందాకు, మక్క, వీళ్ళు మా పరివారం. ఇది పరివర్త దేవత వీళ్ళంతా అవుతే ఆ ఉద్దేశం. పిలిస్తే ఒకటి, పిలవకపోతే ఇంకోటి. సరే అది ఏదైనా కానీ నేను బ్రాడ్ మైండ్లో ఉన్నా, సరే సంతోషం, మనం వాళ్ళు పిలిచినా పిలవకపోయినా పేరు మీద మనం చేయాలి, సంతోషం. ఎందుకు చేస్తున్నాము? వాళ్ళకేమో ఉపకారం చూపెట్టేటట్టు కాదు, మాకు కూడా కొన్ని రుణాలు ఉన్నాయి. ఆ రుణ విమోచనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రుణ విమోచనం కొరకే ఆ పరమాత్మని నివేదనం చేస్తున్నాం. ఆ పరమాత్మని నివేదనం చేస్తే బ్రాహ్మణులకు కానీ అన్ని జాతుల వాళ్ళకి కానీ అన్నం పెడుతున్నాం. దేవుడు తినటం లేదు. దేవుడు ఏం చెప్పిండు? ఆ ఆత్మ లోపలనే పరమాత్మ తినేవాడు వాడే. ఒకవేళ గిట్ట నీకు జ్ఞానచక్షు అని వస్తే అప్పుడు నీకు పరమాత్ముడు కనపడతాడు. ఎంతసేపు నువ్వు జ్ఞానచక్షువులు నీకు రావో ఆ పరమాత్ముడు కనపడడు. అందుకే నేను బావగారికి సవినయంగా మనవి చేస్తున్నాను. మరి మేమేదైనా ముందు కర్మ లోపల, ఇప్పుడే వేదం లోపల ఇవి 3 భాగాలు. ఈ 3 భాగాల లోపల అరణ్యము, బ్రాహ్మణము, మళ్ళీ ಅದೇ ವೇದದಾಗ ಎಷ್ಟು ಬರಕತ್ತ ಇಲ್ಲ ಯಜುರ್ವೇದದಾಗ 56 ಭಾಗ అందులో 3 భాగాలు సంహిత, బ్రాహ్మణము, అరణ్యం. అవుతే వాస్తవంగా సంహిత, బ్రాహ్మణం 2 కూడా యాగం చెయ్యాలి. ఇది నాకు తెలుసు. అవతారా కవి ప్రదేశదా నిష్టమధ్యాన్న కవి ఊర్ధనిజో సావోం సాయుజో. అవుతే ఆ రోజు కాలాతీతమైంది. సంకల్పం పెద్దలు చేస్తున్నారని నేను గమన కూర్చున్నా. మాణిక్ సోమయ్య గారు చేసిండ్రు. సమిత స్వాకారం మాత్రమే జరుగుతుంది. దాంతో పాటు బ్రాహ్మణం కూడా సంకల్పం చేద్దామని నేను ముందుగా అన్నా. నేను ఇంకోటి కూడా చెప్పిన, కూష్మాండ హోమం చేయాలి. మనిషి తన యొక్క పాప ప్రక్షాళనం అయ్యేటందుకు కొరకు కూష్మాండ హోమం చేయాలి. సంవత్సరం లోపల 2 విశేషమైన పౌర్ణిమ. లక్ష్మీ ప్రాప్తి కొరకు రోజు 11 నెలలు వీడు చేసిన పాప విమోచనానికి ఎక్కడో నదికెళ్ళి కాయిక, వాచిక, మానసిక, సాంసర్గిక, స్పష్టాస్పష్టని అని నేను చేసిందంతా అది ఉత్సర్జనం. దాంట్లో మునిగి దాని తర్వాత మరి నెక్స్ట్ శ్రావణ మాసానికి ఉపాకర్మానికి మనిషి వెళ్ళాలి. అటువంటి దాంట్లో ఎటువంటి కర్మలు చేసినా, ఎవరికైనా దూషించినా, ఎవరి మనస్సులో పిలిచినా, కాళ్ళ కింద క్రిమికీటకాలు వచ్చినా, నీళ్ళల్లో క్రిమికీటకాలు వచ్చినా, ఏ వచ్చినా పాప విమోచనానికి ఇటువంటివి ఉన్నాయి. అవుతే అన్నిటికంటే విశేషం దానికి పాప విమోచనం కాదు. పిల్లిని చంపి పిల్లి అంత బంగారమైన పిల్లిని దానం చేసినా కానీ ఎట్లా పాప విమోచనం కాదు. దానికంటే విశేషమైనది భ్రూణ హత్య. ఆ భ్రూణ హత్య అంటే కడుపులో ఉన్న శిశువును చంపడం. ఆ భ్రూణ హత్య కూడా మనిషికి పాప పరిహారం కొరకు రోజుల వారికి త్రిసుపర్ణం పఠించమని చెప్పారు. ఆ త్రిసుపర్ణాన్ని పఠిస్తే వారికి ఎంతో కొంత మంచి ప్రాప్తి అవుతుంది. అన్న సూక్తం ఉంది, త్రిసుపర్ణం ఉంది, అన్నము శుద్ధి చేసేటందుకు వైష్ణవుల కర్మ ఉంది. ఇటువంటి కర్మలు కూడా రోజున ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కానీ వదలకుండా ఆచరిస్తున్న బావగారికి, వారికి ఆ సాక్షాత్తు ఆ యొక్క వేద నారాయణని నమస్కారం చేస్తూ
ಈ ರೋಜ್ ಯಜ್ಞ ಮಾಡಿ हरि शरण 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 हरि डच्चितंकुडु ईश्वर डच्चितंकुडु हरि शरण Yeah.
मन के वासे दर्शन दो घनश्याम नाथ मोरे अखियाँ प्यासे आज मिलन की या कभी सेना आज मिलन की पूर्णवासी दर्शन दो घनश्याम नाथ मोरे अखियाँ प्यासे दर्शन दो घनश्याम नाथ मोरे वृंदावन बिहारी लाल की नवग्रह देवता श्री केतकेश्वर देवता देवता श्री मार्कंडेश्वर देवता सर्वेभ्यो देवेभ्यो ओम ओम जनः ओम नमः ओम सत्यं शुक्लपक्षाध्यायन्दौ चतुर्दश्यां वासरस्थौ एवं गुणविशेषेण शुभदितौ कृषि गोरक्षा वाणिज्य धनधान्य समृद्धि द्वारा विहित सत्कर्म अनुष्ठान सिद्ध्यर्थम मम गृहे सर्व दाकिनी काकिनी हाकिनी याकिनी राकिनी कामिनी काकिनी ग्रह उपद्रव उपघात सर्वशत्रु पराजय सिद्ध्यर्थम सर्व उपद्रव नाशनार्थम अन्योन्यसह करिष्यमाण व्यवसाय व्यापार व्यवहार अंतर्गत समस्त बाधा निवृत्ति द्वारा जनित जनिष्यमाण समस्त भय पीड़ा निवारणार्थम पुत्र मित्र कलत्र भ्रातृ बांधव्य विद्या विज्ञान आयु नमस्ते नमस्वाय सुधर्माय नम सत्याय नमस्त्याय काट्याय देव्याय नम सूर्याय सरस्याय नम नाट्याय वसंताय नम कोप्याय जो तरणाय नम कार्याय जलाट्याय नमो दय्याय देवेशाय नम पादव्याय रजस्याय नम सत्याय जलत्याय नम लोप्याय शैलेशाय नमः कदेज प्रकृते नमः वक्रके गौ देवानागुमरे नमः विक्षेणके नमः विद्रमत्ते नमः आंध्राते
लक्ष्मी दिव्य गजेंद्र मणिकणिक से सावधान है कुमैनितम सबदन समोसुत्रे सर्वमंगलकम लक्ष्मी दिव्य
फिर आचार्य स्वामी जी के नाम पे। दिल में सोच रहे थे, पीछे नहीं देखे। 10 मिनट के बाद में पीछे देखने से फिर आचार्य स्वामी हमारे सामने అవుతే వాస్తవంగా ఒకటి నాకు చడాలవాటింది. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏ బృహత్ కార్యం కానీ చిన్న కార్యం కానీ అప్పటికప్పుడే చేయాలి. ముందుగా కొంచెం పక్కగా ఎవరికి పునీతమయ్యేటందుకు కాదు, మేము సంపాదిస్తున్న డబ్బు ఈ యొక్క కార్యక్రమం ఇబ్బందిగా ఉంది. ఆ వేదం లోపలే అన్ని మంత్రాలు వేదం లోపలే ఉంది. అగ్గిరెడ్డి కూర్చుంటున్నావా హోమానికి? ఎవరికి ఆరోగ్యం కావాలి, ఇంకోరికి మనమడు కావాలి, ఇంకోరికి ఏదన్నా ఐహికమైన సుఖాలు కావాలి, లేకపోతే అందరికీ అన్ని ఉన్నా కానీ సుఖం లేకుండా పోయి అది కావాలి. అటువంటిది సంకల్పం చేసేటందుకు కొరికే ఈ యొక్క కార్యక్రమం 7 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ దానిలో వేసినప్పుడు కనబడుతుంది మీ నోట్లో ఏమేమి పెట్టి అది నింకించడానికి పిచ్చి మళ్ళీ నీళ్లు పెట్టండి. అలాగని నిజం అనిపిస్తున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పేసి వాడు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొక రోజు వచ్చారు, ప్రవచనం నడుస్తూ ఉంది. నేను ప్రవచనం చెప్తా ఉన్నా, జనం ఉన్నారు అక్కడ మొత్తం మీద. అయితే ఒక పెద్ద గుట్ట మీద నుంచి దిగి వస్తున్నారు. గుట్ట పక్కన మేము ప్రవచనం చెప్తా ఉన్నాం అన్నమాట. అప్పుడు వచ్చేసిన తర్వాత ప్రవచనం మానుకొని వారికి మైక్ ఇచ్చేసాము. కొన్ని మాట్లాడేవాడు ధర్మ సంబంధమైన మాట్లాడి ఆ గుట్టపై నుంచి దిగి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళని పంపించాలని చెప్పేసి కలగొప్ప నేను కూడా పోతా ఉంటే వాళ్ళు దిగిపోయిన గుట్ట మీద నుంచి నేను దిగాలంటే పడిపోతానేమని భయపడతా ఉన్నాను. అంతలోపలనే ఎలాగో కష్టపడి దిగిన తర్వాత అక్కడ ఒక రోడ్డు ఉంది, ఏదో ఒక విమానం వచ్చి వారిని తీసుకుపోయినట్టు నేను అక్కడే మిగిలిపోయాను అన్నాడు. గణపతి దీక్షిత్ గారికి చేస్తా ఉన్నారో భగవద్గీత లోపల ఒక్కగానొక్క శ్లోకం చెప్పి విరమించుకుంటాను అన్నాడు. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషవోత్కృష్ట కామదుఃఖ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. 84 లక్షల జీవరాశుల లోపల ఏ ప్రాణి కూడా ఏదో ఒక యాగాదుల ద్వారా దేవతా తృప్తి జరిగితే భూమి నుంచి ప్రయోజనము, జలము నుంచి ప్రయోజనము, ఆకాశం నుంచి ప్రయోజనము, అగ్ని నుంచి ప్రయోజనము, ఏది ఆచరించడం వల్ల స్వహితము, సమాజహితము, లోక కళ్యాణము, ఈ 3 ఏ కార్యం చేయడం వల్ల సమకూరుతా ఉన్నాయో అదంతా యజ్ఞమే. అవన్నీ యజ్ఞాలే. ఏమవుతూ ముగించుకుంటాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
नमामि शेषं सोमं शम्भोर्मुकुटभूषणं स्वाहा